మూల కారణం ఒక సాక్షాత్తు ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారతదేశాన్ని నడిపించడంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళి కలిశారు. ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన రహస్యం అని ఎప్పుడు అంటారు? ఇద్దరి మధ్య జరిగింది బ్రహ్మరహస్యం. ఒక కరెక్షన్, ఈయన కలిసింది ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అవకముందా 23లో అన్నారు. 23లో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు కదా, ఎలక్షన్సే కాలేదు. ఎప్పుడు కలిసినా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన అది అమిత్ షా గారన్నా నాగేశ్వర్ గారికి ఫోన్ చేసి చెప్పాలి, లేదా పవన్ కళ్యాణ్ గారన్నా నాగేశ్వర్ గారి పాత మిత్రుడు కాబట్టి ఆయన వీళ్ళిద్దరి మధ్య ఆ సన్నిహిత్యం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారన్నా చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనని మూడో వ్యక్తి నాగేశ్వర్ గారు ఆయన జరిగినట్టుగా హియర్సేగా చెప్పారు. ఒక దారిన పోయే దానయ్యనో ఎల్లయ్యనో మల్లయ్యో పుల్లయ్యో మాట్లాడితే ఉండదు. నాగేశ్వర్ గారు రోజుకో 20 వీడియోలు చేస్తారు. ఆయన వృత్తిలో భాగంగా ఆయన దాని ద్వారానే ఆయనకు ఉపాధి, దానిలో భాగంగా చేశారు. అయితే ఆయన క్యాజువల్గా మాట్లాడినట్టుగా ఒక అమిత్ షా గారి స్థాయి కానీ, ఒక బీజేపీ పార్టీ భవిష్యత్తు కానీ, ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి స్థాయి, ఆయన పార్టీ భవిష్యత్తు, టీడీపీ పార్టీ, ఈ 3 పార్టీలు దేశంలో కూటమిలో భాగంగా ఉన్నాయి. మాట్లాడిన అంశం చాలా సీరియస్ అంశము. ఈ 3 పార్టీల భవిష్యత్తే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకి జాతీయ రాజ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంపార్టెంట్. నాగేశ్వర్ గారి దృష్టిలో అది చిన్న అంశం అయి ఉండొచ్చు కానీ ఆయన ప్రపంచ మేధావి, ఇరాన్ దగ్గర నుంచి చంద్రమండలం దగ్గర నుంచి భూగర్భ జలాల వరకు అన్ని మాట్లాడతాడు. ఆయన అద్భుతమైన మేధావి, వీ హ్యావ్ టు హ్యాట్స్ ఆఫ్. బట్ ఒక అంత పెద్ద మేధావి అనుకున్న నాగేశ్వర్ గారు ఈ విషయం మాట్లాడినప్పుడు దీని రిపర్కేషన్స్ కానీ, దీని కాన్సిక్వెన్సెస్ కానీ, దీని పరిణామాల పట్ల అంచనా ఉండి మాట్లాడుంటాడు కదా, మేధావి కదా.